కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు కాంటినెంటల్ హాస్పిటల్స్ మరియు శ్రేష్టమైన ప్రేమ శ్రేష్ఠ ఆరు. మాతృదేవోభవ. కలముగియింపుము తల్లి కలలోనున్నంతసేపు కట్టలు కట్టలు జ్వలించు కోర్కె కట్టెలు మెలకువలోనుండ నిమ్ము మేనాపుత్రి నన్ను మెలకువలోనుండ నిమ్ము మేనాపుత్రి. పద్యంతో వైద్యం చేస్తూ ఉన్న మహాభారత కథాశ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ కవి బ్రహ్మ ఉభయ కవి మిత్రుడు తిక్కన సోమయాజి రచించిన ఆంధ్ర మహాభారతం శాంతి పర్వానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలు 1446 భాగానికి స్వాగతం పలుకుతున్నాం. భీష్ముడు సేనజిత్తు తన కుమారుడి గురించి పడుతున్నటువంటి బాధ అనే కథ నెపం మీద మనందరికీ కూడా దుఃఖ విరామాన్ని ఎలా పొందాలో చెబుతున్నాడు. ఇది నా యదియను నూతన్మనమున నెయ్యదియు వాసి కొలుపు మనమున నెయ్యదియు పట్టు కొలుపు అది వాసితమై తుది చేటునుంది వానికి అది శోకమునావహించునత్యంతంబున్. ఇది నా యదియని మనమున, ఏది మనం దేని మీద మనం మమకారం పెంచుకుంటామో అదే మనకి బంధనం అయిపోతుంది. దీనికి పురాణాల్లోకి వెళ్ళక్కర్లేదు. మనందరి జీవితాల్లో ఎన్నోసార్లు రుజువైపోయిన విషయం ఇది. ప్రేమించే వరకు ఒక అమ్మాయి ప్రేమించలేదని కొట్టుకుపోతాడు కుర్రాడు. పెళ్లి చేసుకున్నాక ఆ అమ్మాయి వాడికి బంధనం అయిపోయింది. ఇక వీడిని చేసుకోవడమే జీవితానికి సర్వస్వం అనుకుంటుంది ఒక అమ్మాయి. చేసుకున్నాక వాడు ఆ అమ్మాయికి బంధనం అయిపోయాడు. పిల్లలు లేనంతకాలం లేరు 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 అని కనిపించిన వాళ్ళ దగ్గర ఇదే గోల. పుట్టాక ఆ పిల్లలు బంధనం అయిపోయారు. ఇక వాళ్ళ చదువులు, వాళ్ళ ఆరోగ్యాలు, వాళ్ళ ఐశ్వర్యాలు, వాళ్ళ ఆనందాలు అనేకం. దానికోసం వీళ్ళు ఎన్నో వదిలేసుకోవడం, చివరికి వాళ్ళు వీళ్ళకి ఏదో తేడా చేసేసరికి ఇంత చేశాం, వాళ్ళు మనకి ఇంత చేశారనుకోవడం. ఇదంతా ఎందుకు వచ్చింది? ఇది నా యది మనమున ఎయ్యది పట్టుకొల్పినను వాసితమై, మది నెయ్యది పట్టుకొల్పినను వాసితమై తుది చేటునుంది వానికి అది శోకమున వహించునత్యంతంబు. చివరికి అతని మనస్సుకు అదే పెద్ద దుఃఖమైపోతుంది. ఈ విషయంలో ఎలా జరుగుతుందో కూడా మనం చెప్పుకున్నాం. ముందు కాస్త పుట్టిన పిల్లల మీదో, కొనుక్కున్న కారు మీదో, పెంచుకున్న కుక్క పిల్ల మీదో ఏదైనా ఒకటే. క్రమంగా దానితో అనుబంధం పెంచుకున్న కొద్దీ ఆ జ్ఞాపకాలన్నీ అనుభవాలుగా మనస్సులో ఉంటాయి. ముందు అనుభవాలు, తర్వాత స్మృతి రతీత విషయ మతి రాగామి గోచర. స్మృతిర్వ్యతీత విషయ మతి రాగామి గోచర బుద్ధిస్తాత్కాలికీ జ్ఞేయ. బుద్ధి అనేది ఎప్పుడు ఆ నిశ్చయాత్మకమైన బుద్ధి ఆ తత్కాల నిర్ణయం తీసుకుంటుంది. మనస్సు రాబోయే వాటిని గురించి ఆలోచిస్తుంది, ఆగామి గోచర. స్మృతిర్వ్యతీత విషయ, గడిచిపోయిన దాని గురించి ఆలోచించేటప్పుడు మన మనస్సుకు స్మృతి అని పేరు. రాబోయే వాటిని గురించి ఆలోచించేటప్పుడు మతి అని పేరు. వెంటనే ఒక నిర్ణయం తీసుకుంటాం, అప్పుడు అది బుద్ధి అని పేరు. తీసుకోకపోతే బుద్ధి లేదు అని పేరు. ఇది ఇంతకంటే ఇలా. ఈ అనుభవాలు అట్టకట్టి స్మృతులు అవుతాయి. స్మృతులు పెద్ద కోట కట్టి సంస్కారాలు అవుతాయి. సంస్కార ప్రాక్తనాయవ కాళిదాసు దాన్ని చెప్పాడు. ఫలానుమేయా ప్రారంభా సంస్కారా ప్రాక్తనాయవ. అవి జన్మాంతరమైన సంస్కారాలు ఈ జన్మలో ఏ రకంగా ఫలిస్తాయంటే ఫలించే వరకు తెలియదు. రాజు రాజకీయ వ్యవహారాల్లో అలాగే ఉండాలట. బడ్జెట్ నిర్ణయాలు అసెంబ్లీలో, శాసనసభలో దాన్ని చదివే వరకు బయటపడకూడదు. అవి ఎలా బయటపడకూడదు అంటే ప్రాక్తనమైనటువంటి సంస్కారాలు ఫలించే వరకు బయటపడనట్టుగా అని కాళిదాసు గొప్ప ఉదాహరణ చెబుతాడు. అంచేత ఫలించే వరకు బయటపడదు. మరి దాని గురించి ఎలా ఆలోచిస్తామండి? ఎందుకంటే పూర్వజన్మ కర్మ గురించి అసలు ఆలోచించడం. అది ఎలాగో ఫలించే వరకు బయటపడదు.
ఫలించాక తెలిసింది, అయిపోయింది. దాంట్లో ఆలోచించాల్సిందేం లేదు. రాబోయేది అది మన చేతుల్లో లేదు, ప్రస్తుతం అది మన చేతుల్లో ఉంది, అది ఒకటే ఆలోచించు. ఎంత వేదాంతాలు తవ్వుకున్నా, తవ్వి నెత్తి మీద పోసుకున్నా చెప్పేది ఇంతే. ప్రారబ్ధాయ సమర్పితం శుభవపు ఇత్యేత ఇత్యేషా మనీషా మమ. దక్షిణామూర్తి స్తోత్రంలో మనీషా పంచకంలోనూ అదే చెప్పారు. భూతం భావిత దుష్కృతం ప్రదకత సంవిన్మయే పావకే ప్రారబ్ధాయ సమర్పితం శుభవపు ఇత్యేషా మనీషా మమ. ఈ జన్మాంతరమైన సంస్కారాలు మళ్ళీ అనుభవాలు ఎలాంటివంటే అవి జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం గడ్డిమేటు, ఒక్క దెబ్బ అగ్గిపొల్ల, జ్ఞానం అనే అగ్గిపొల్లతో మొత్తం పోతాయి. ఏమిటి ఆ జ్ఞానం చెబుతాడు చూడండి. ఇప్పుడు ఒక కథ చెబుతున్నాడు, ఆ కథ ద్వారా జ్ఞానాన్ని చెబుతాడు. ఈ ఎవరికి పోతాయి? జ్ఞానికి పోతాయి. మరి కర్మఫలాలు అనుభవించే విషయంలో పూర్వజన్మ సంస్కారాలు ఫలించి ప్రారబ్ధ కర్మగా మారాక దాన్ని అనుభవించే విషయంలో మామూలు వాడికి జ్ఞానికి ఏమైనా తేడా ఉందా? ఏమీ తేడా లేదు. ఒకటి తేడా, 99 విషయాల్లో తేడా లేదు, ఒకటి తేడా, ఆ ఒకటి చాలు. స్వకర్మపాశ వశక ప్రాజ్ఞో అన్యోవా జనో ధ్రువం ప్రాజ్ఞ సుఖం నయేత్ కాలం ఇది వేదాంత డిండిమఖ. 3 దెబ్బల్లో బదలగొట్టారు శంకరాచార్య. ప్రాజ్ఞ అన్యోవా జనో ధ్రువం, ప్రాజ్ఞుడైన మామూలు వాడైన స్వకర్మపాశ వశగ, వాడి కర్మపాశమే వాడి జీవితాన్ని నడిపిస్తుంది. ఈ జన్మలో ప్రయత్నానికి సంబంధించినవి అనుకోకుండా వచ్చి పడినవన్నీ జన్మాంతరమైనవే. చెయ్యిందేది రాదు, చేసిందేది రాకుండా పోదు. మరి ఇంక ఈ జ్ఞానం దేనికండి? ఈ గ్రంథాలు చదవడం దేనికండి? ఈ విచక్షణ దేనికండి? ఈ ఆత్మజ్ఞానం వల్ల, ఈ ఆత్మతత్వ విచారం వల్ల ప్రయోజనం ఏమిటండి? లేకపోవడం ఏమిటి మహానుభావ? ప్రాజ్ఞ సుఖం నయేత్ కాలం. జ్ఞాని అయిన వాడు చాలా సుఖంగా గడుపుతాడు. అందుకే శ్రీకృష్ణ పరమాత్మ తన జీవితం మొత్తంలో ఎంతమంది బంధువులు చనిపోయినా, ఎన్ని సుఖాలు వచ్చినా, ఎన్ని దుఃఖాలు వచ్చినా ఎప్పుడూ చిరునవ్వే తప్పితే కంట నీరు పెట్టలేదు.